అండి, వెల్కమ్ టు మై ఛానల్ హర్తా నెల్లూరు డైలీ బ్లాగ్స్. ఇదైతే సండే రోజు బ్లాగ్ అనమాట. సండే రోజు ఒకటి అనుకుంటే ఒకటి జరిగింది. మేమేదో ఉదయాన్నే లేచి పిల్లల్ని లేపుకొని అది పనిగా చెరువు దగ్గరికి అయితే వెళ్ళాంలేండి. అక్కడ అనుకున్న పని అయితే అవ్వలేదు. కాసేపు అలా తిరిగేసి పిల్లల్ని ఆడిపించుకొని అయితే వచ్చేసాము. ఇంకా తర్వాత ఏదో ఒకటి చేయాలి కదా అని చెప్పేసి ముందైతే మసాలాకైతే ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఒక పక్క ధనియాలు, ఎండు కొబ్బరి, చెక్క మొగ్గ, కొద్దిగంత జీలకర్ర వేసుకొని వేయించుకుంటున్నానండి. ఇదైతే ఎక్కువ చేసి పెట్టుకుంటే మసాలా పొడి ఎప్పటికైనా అన్నిటిలో కూడా వాడుకోవచ్చు అని చెప్పేసి కొద్దిగా ఎక్కువే వేయించుకుంటున్నాను. ఓ పక్క మా వారైతే చికెన్ తెచ్చారు. చెరువు దగ్గరికి చేపల కోసం అయితే వెళ్ళాంలేండి. చేపలు అయితే లేవు. మా వరకు చేపలు తెచ్చుకొని పిల్లలకి కొద్దిగా మటన్ అయితే తీసుకొద్దాం అనుకున్నాను. కానీ ఏది అవ్వలేదన్నమాట పని అయితే. మటన్ అయితే మా పెద్ద పాప అస్సలు తిందు సరిగ్గా, అది వద్దంటే వద్దని ఏడుపు. ఇంకా పెద్దవాళ్ళని అడిగి మటన్ వద్దులే చికెన్ అయినా పెట్టచ్చు అనేసరికి చికెన్ అయితే తెచ్చారు. ఇంకా అదే అందరికీ కూడా తీసుకొచ్చారులేండి. కొద్దిగా దోశల్లోకి చికెన్ షేర్వా అయితే చేసి దోశలు అయితే పోస్తున్నాను. టక అయితే చేస్తున్నానులేండి. చెరువు దగ్గరికి వెళ్ళి వచ్చేసరికి చాలా లేట్ అయిపోయింది. అక్కడ నుంచి తిరిగి వచ్చేసరికి 9 అలా అయిపోయింది. ఇంక ఇంటికి వచ్చి మళ్ళీ మా వారు చికెన్ తెచ్చిచ్చి ఇవన్నీ చేసేసరికి 9:30, 10 అలా అయిపోయింది. పాప మా బుడ్డి దానికి ఆకలి అవుతున్నట్టుంది. సరే సాంగ్స్ పెట్టేసరికి కొంచెంసేపు డాన్స్ అయితే వేసుకుంటుంది. సరే అది ఆడుకుంటుంది కదా అని చెప్పేసి గబగబా చికెన్ షేర్వా దోశ అయితే పోసేస్తున్నాను. రోజు పెద్ద పాప స్కూల్కి వెళ్ళేటప్పటికే టిఫిన్లు అవి చేసేస్తాను కాబట్టి 8-8:30 కల్లా తినేస్తుంది. పాపం ఈరోజు లేట్ అయిపోయింది. అయినా విసిగించుకుంటూ ఆడుకుంటుందిలేండి. ఇంకా ఆడుకుంటుంది కదా అని చెప్పేసి త్వరగా వంట అయితే ఫినిష్ చేశానులే. ఒక పక్క మసాలాలన్నీ చేసి పెట్టుకున్నాను కాబట్టి త్వరగానే అయిపోయింది. చికెన్ షేర్వా అయితే చికెన్ కూడా మరీ ఎక్కువ కాకుండా 2 ముక్కలు అయితే వేసి ఏదో స్మెల్ కోసం అలా 2 ముక్కలు వేసానులేండి. చికెన్ షేర్వా అయితే కొద్దిగా చిక్కగా చేయమన్నారని చెప్పేసి కొద్దిగా గ్రేవీ లాగా చేశానులేండి. మరీ పలచగా వద్దని చెప్పారు మా వారు ముందే. సరే అని చెప్పి అలాగే చేశాను. పిల్లలకి మా వారికి టిఫిన్ అంతా పెట్టేసిన తర్వాత నేను కూడా టిఫిన్ చేసేసాను. ఇంకా ఆ తర్వాత ఉండేదే కదా అన్ని అంట్లు అయితే పడతాయి. అవి ఇంకా తక్కువేనండి. ఇంకా మిగతా చాలా అంట్లు ఉన్నాయి. అవన్నీ కూడా తోమాలి. ప్రస్తుతానికి చికెన్ తెచ్చారు కదా, ముందైతే దానికి ఉప్పు కారం అయితే కలిపి పెడదామని చెప్పేసి చికెన్ అయితే నీట్గా కడుక్కొని ఉప్పు కారం అయితే కలిపి పెట్టుకుంటున్నాను. ఇంకా మసాలా ఏమి కూడా వేయలేదు. ఓన్లీ ఉప్పు కారం మాత్రమే కలిపి పక్కన పెట్టేస్తున్నాను అండి. ఒక గంట అయితే నానబెట్టుకుందామని చెప్పేసి. ఇంక ఇది పక్కన పెట్టేసి ముందు అంట్లయితే తోముకోవాలండి. చాలా ఉండిపోయాయి. పొద్దున్న లేవడం ఏమీ కూడా చేయలేదు. చెరువు దగ్గరికి అయితే వెళ్ళిపోయాం. పిల్లలు కొద్దిగా ఫేస్ వాష్ అవి చేయించుకొని ఇంకా వచ్చిన తర్వాత ఎమ్మడే చికెన్ షేర్వా దోశలు పోసాను. ఇంకా అంట్లు అయితే మిగిలిపోయాయి అలాగే తోమకుండా. కొన్ని అంట్లు షింకులో వేసుకున్నానండి. అన్నీ ఒకేసారి పట్టవని చెప్పి అవి తోమిన తర్వాత మిగతావి కూడా వేసుకొని మొత్తం తోమేశాను. ఆ తర్వాత పిల్లలకు స్నానం అది చేయించి ఇంకా పై పనులు చూసుకున్న తర్వాత చికెన్ ఇప్పుడు ఫ్రై అయితే చేసుకుంటున్నాను. బిర్యానీ చేద్దామని చెప్పి ఇంకా ఇలాగా చికెన్ బిర్యానీకి అయితే ముందే చికెన్ అయితే ఫ్రై చేసుకున్నానులేండి. నేను ఎప్పుడు ఇలా అయితే చేయలేదండి. ఇదే ఫస్ట్ టైం అయితే చేశాను. ఒకసారి చూద్దాం ఎలా ఉంటుందో అని చెప్పేసి పిల్లలకి మటన్ బిర్యానీ చేసి పెడదాం అనుకున్నాను. కానీ మా పెద్ద బాబు ఒకటే ఏడుపు మటన్ వద్దని చెప్పేసి ఇంకా సరే ఇంకా పెద్దవాళ్ళని అడిగాను అన్నమాట చికెన్ పెట్టచ్చో లేదని చెప్పేసి. సరే పెట్టచ్చులే ఏం కాదని చెప్పారని చెప్పి చికెన్ అయితే ఈరోజైతే పెట్టానులేండి. ఇంతవరకు అమ్మ పోసుంటాను చికెన్ ఏం పెట్టలేదు. ఈరోజే పెట్టాను. అది భయంగానే పెట్టాను. కానీ ఏం కాదులే పెట్టచ్చు అన్నారని చెప్పేసి పెట్టేశానులేండి. ఇంకా చికెన్ అంతా కూడా ఇలా ఫ్రై చేసుకున్నాను. ఒక 1/2 కిలో చికెన్ అయితే ఇలా ఫ్రై చేసుకున్నానండి. ముందైతే ఒక 1/2 కిలో ఇలా ఎముకలు ఏం లేకుండా మెత్తగా ఉండేది తెచ్చాడు. అదైతే కొద్దిగా చికెన్ షేర్వా చేసి ఇంకా మిగతాది ఎత్తి ఫ్రిడ్జ్లో పెట్టాను. ఈ ఒక 1/2 కిలో చికెన్ అయితే ఇలా బిర్యానీ అయితే చేసుకుంటున్నానులేండి. మొత్తం చికెన్ 1/2 కిలో చికెన్ మొత్తం కూడా ఫ్రై చేసుకున్నాను. ఆ ఫ్రై అయ్యేటప్పుడే కొత్తిమీర, ఇంకా పుదీనా, ఒక పక్క ఆనియన్స్, టమోటాలు అన్నీ కూడా కట్ చేసి పెట్టుకుంటున్నాను బిర్యానీ చేయడం కోసం. ఇంక ఇవన్నీ చేసుకుంటూ ఉన్నాను అనమాట. ఇంకా మా పాప అప్పుడే వచ్చి తొంగి చూసిపోయింది ఏం చేస్తుందా అని చెప్పేసి. చికెన్ ఫ్రై చేస్తున్నాను కదా ఆ స్మెల్ వస్తుందంట, చికెన్ పెట్టమని వచ్చింది. ఇంకా సరే అని అది ఒక పీస్ అలా తీసుకుని తినిందిలేండి. ఈ మధ్య అంతా పెట్టలేదు కదా, దానికి ఆతృత ఎప్పుడెప్పుడు తినాలని చెప్పేసి. తినేది లేదు పెట్టేది లేదు, కాకపోతే తినాలి అంతే ఒక 1 పీస్ అయినా. ఇంకా బిర్యానీకి అయితే అదే ఆయిల్ వేసానండి. చికెన్ ఏదైతే ఆయిల్ ఫ్రై చేస్తానో అదే ఆయిల్ వేసి అందులో సన్నగా చేసుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి, బిర్యానీ మసాలాలు, ఇంకా అల్లం వెల్లుల్లి పేస్టు ఇంకా అన్నీ కూడా వేసుకొని ఫ్రై అయిపోయిన తర్వాత ఒక టమోటా అయితే వేసానండి. ఎక్కువ టమోటా కూడా వాడలేదు. ఇంకా టమోటా వేసిన తర్వాత అందులోనే కొద్దిగా కొత్తిమీర, పుదీనా ఆకులు కూడా వేసేసుకొని 2 మినిట్స్ కొద్దిగా ఫ్రై అయ్యేంత వరకు అయితే మొత్తం ఫ్రై చేసుకున్నాను. ఇంకా అందులోనే మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ కూడా వేసేసుకొని 1 మినిట్ అలా మొత్తం చికెన్కి పట్టేలాగైతే ఒకసారి కలుపుకున్నానులేండి. ఇంకా ఆ తర్వాత ఉప్పు, కారం, కొద్దిగంత పసుపు, ఇంకా వచ్చి అందులోనే
గరం మసాలా ఇంకా నేను ముందుగా వేయించి పెట్టుకున్నాను కదా, ధనియాలు, జీలకర్ర, కొబ్బరి, చెక్క మొగ్గ అవంతా పొడి కూడా వేసుకొని మొత్తం కూడా ఒక 5 to 10 మినిట్స్ అయితే చికెన్ని మళ్ళీ కూడా ఈ టమోటా అన్నీ వేస్తాం కాబట్టి ఆయిల్లో అలా కలుపుకొని మగ్గించుకున్నానులేండి. ఇంకా ఆ తర్వాత నేను ముందే ఒక 2 గ్లాసుల కన్నా కొద్దిగా తక్కువే బియ్యం అయితే నానబెట్టుకున్నాను. ఆ బియ్యం కూడా వేసేసి ఒకసారి అలా కలిపి ఒక 5 మినిట్స్ బియ్యం కూడా అలా చికెన్లో మగ్గించుకొని ఆ తర్వాత సరిపడా వాటర్ అయితే పోసుకున్నానండి. ఇంక తెలిసిందే కదా, 2 గ్లాసుల బియ్యం అయితే 3 గ్లాసుల వాటర్ అయితే సరిపోతాయి. అలా వాటర్ కూడా పోసుకొని బిర్యానీ అయితే చేసేసానండి. చాలా బాగుంది. మా వారైతే దంపుడు బిర్యానీ లాగా ఉందన్నారు. ఇంకా బిర్యానీ టేస్ట్ అయితే సూపర్ ఉన్నిందండి. ఆయనకెలా ఎందుకు అనిపించిందో ఏదో చికెన్ దంపుడు బిర్యానీ ఏదో అన్నారు. నేను కూడా కొత్తగా వింటున్నాను ఆ పేరైతే. అలా ఉంది టేస్ట్ అయితే అన్నారు. ఇంకా బిర్యానీ అయితే సింపుల్గా చేసేసానండి. కాకపోతే ఆయిల్ కొద్దిగా వేస్ట్ అయింది అనిపించింది. ఇంకా వేస్ట్ ఏం చేయనండి. అదైతే మళ్ళీ నేను చికెన్ మిగిలింది కదా, ఆ మిగిలిన ఆయిల్లో ఆ కూర అయితే వేస్ట్ చేసుకుంటాను. వాడకూడదు అంటారు, కాకపోతే నేను ఎక్కువ ఏం ఫ్రై చేయలేదు కాబట్టి ఒకసారి అలా చికెన్ ఫ్రై చేశాను. కర్రీయే కదా చేసుకోవచ్చు అని చెప్పేసి బిర్యానీ కొద్దిగా వాడేసాను, చికెన్ కొద్దిగా వాడేసానులేండి ఆయిల్ అయితే. ఇంకా వాటర్ కూడా పోసేసి ఒక 5-6 నిమిషాలు హైలో పెట్టుకొని ఆ తర్వాత సిమ్లో పెట్టేస్తే బిర్యానీ అయితే రెడీ అయిపోయిందండి. ఈలోపు పెరుగు పులుసు చేద్దామని చెప్పి ఉన్న పెరుగంతా అయితే మిక్సీలో వేసి అయితే ఒక తిప్పాను. అది కొద్దిగా లూజ్గా అయిపోయిందండి. అస్సలు నీళ్లు పోయకుండా తిప్పినా సరే అది కొద్దిగా జారుగా అయింది. అందులోనే ఎర్రగడ్డలు అయితే కట్ చేసి వేసాను పెరుగు పులుసు కోసం. ఇంకా అందులో ఇంకా ఎక్కువ నీళ్ళు కలిపి తలా ఒక గ్లాస్ మజ్జిగ అయితే ఇచ్చానులేండి. ఇంకా పిల్లలు అయితే బట్టలు మడతేస్తున్నారు, నాకైతే హెల్ప్ చేస్తున్నారు అనమాట బట్టలు మడతేయడంలో. ఒక ఆమె తెచ్చేస్తుంది, ఒక పాప అయితే మడతేస్తుంది. మా చిన్నది కూడా చూడండి టవల్స్ అన్నీ తెచ్చుకొని మడతేయాలంట ఆమె కూడా. ఇంకా అలా వాళ్ళిద్దరైతే ఏదో వాళ్ళ పనిలో వాళ్ళు ఉన్నారు, నా పనిలో నేను ఉన్నానులేండి. ఇంకా బిర్యానీ కూడా మగ్గిపోయిందో లేదో ఒకసారి అయితే చూసుకుంటున్నాను. కొద్దిగా ఎసరైతే ఉందండి, అందుకని చెప్పి పైన కొద్దిగా అలా నెయ్యి వేసుకొని బిర్యానీ అయితే ఒక 5 మినిట్స్ అలా ఆవిరి పీల్చుకొని ఇస్తే బిర్యానీ అయితే రెడీ అయిపోయినట్టే. టేస్ట్ మాత్రం సూపర్గా ఉందండి. ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ అయితే పెట్టండి. ఇంకా నెయ్యి మన ఇష్టం అండి, ఇంకా నాకు ఉంది కదా ఇంట్లో అని చెప్పేసి కొద్దిగా పైన అలా నెయ్యి అయితే వేసుకున్నాను. నెయ్యి ఎక్కువ కూడా వేయలేండి, కొద్దిగా అలా 2 టేబుల్ స్పూన్లు లేదా 1 టేబుల్ స్పూన్ అలా వేసాను పైన అయితే. ఒక్కొక్కసారి బిర్యానీ మొత్తం కూడా నెయ్యితోనే చేస్తాను. అంత నెయ్యి ఈరోజు లేదులేండి, కొద్దిగా ఉందని చెప్పి పైన కొద్దిగా అలా వేసుకున్నాను. ఇంకా బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. తింటుంటే ఆ చికెన్ పీస్ ముందే ఫ్రై చేశాను కాబట్టి టేస్ట్ అదిరిపోయిందిలేండి, చాలా బాగుంది. ఇంకా పొద్దున్న చేసిన చికెన్ షేర్వా ఉంది, అదే అండి ఇప్పుడు చేశాను కదా పెరుగు పచ్చడి, ఆ 2 ఉన్నాయి. దాంతో అయితే తినేసాము బిర్యానీలో వేసుకొని. మా చిన్న పాప చూడండి తినేది లేదు పెట్టేది లేదు, అందరు కాడికి వచ్చి ప్లేట్లు లాగుతుందని చెప్పేసి దానికి సపరేట్గా వేసి పెరుగు పులుసు అయితే వేసి ఇచ్చాను. అది ఒట్టి ఆనియన్స్ అయితే వేరుకొని తింటుంది. ఇంకా సరే చిన్న పాపకు పెట్టేసి ఇంకా నేను, మా వారు, పెద్ద పాప అందరం కూడా కూర్చొని మధ్యాహ్నం అయితే తినేసాంలేండి. ఇంకా వీడియో ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. నా వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ అయితే పెట్టండి. బిర్యానీ మాత్రం ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా అంటే చాలా బాగుంది. ఓకే అండి, బాయ్.